కోసం పనిచేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలన్నాడు, ప్రజలకు నువ్వేం చేశావో చెప్పు. ఈరోజు కూడా చేయలేకున్నాను. ఈ డెస్పరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఏం జరుగుతోందో కూడా మీరు గమనిస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందలుగా దిగుతున్నారంట. నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు, హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గారు. అది బయటికి వైరల్ అవుతుంటే వచ్చింది. ఎన్ఆర్ఐ మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో ఆ పార్టీ కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జయరామ్ అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు 2-3 లక్షలు ఎక్కువ కాదు, ఆ వైఎస్సీపీ సింపథైజర్స్ ఆ వెధవలు ఎలాగూ వేరు, డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్విన్స్ చేసి అవసరమైతే 2-3 లక్షలు ఇచ్చి అయినా సరే 10 కుటుంబాలు మార్చినా కూడా, అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, 4,000, 5,000, 10,000 అయినా సరే వీరంతా మీరు చేయండి, మనము మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఓపెన్గా పిలిపిస్తున్నారు. అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో హైయెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు. అందరికీ పిలుపు ఇస్తున్నాం. రాష్ట్రంలో మా పార్టీ సింపథైజర్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లలో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది, ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే అపహాస్యం పాలు చేస్తున్నారు. ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుకో చేసుకోవాలి చెప్పకుండా, అడ్డదారుల్లో అధికారంలోకి ఎట్లా రావాలన్న దాంట్లో ఆఖరు దీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమ్మరించేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటినీ ఏ రకంగా అడ్డుకుంటారో దాంతోపాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించినైతే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలకు, సింపథైజర్స్కు, నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్టుండాలి, క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ. దాంట్లో మా వైపు నుంచి మేము ధర్మయుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం. అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి. అందులో వర్స్ట్ పార్ట్ వచ్చి ఓట్లు కొనుక్కోవడం, ప్రలోభ పెట్టి, అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేట్టున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.